హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు అయితే మనం అయితే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ని మరోసారి అయితే ప్లే చేయబోతున్నాం. సో లాస్ట్ టైం అయితే మనం ఇల్లు కట్టుకున్నాం అన్నట్టు, పర్మనెంట్ ఇల్లు. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఈ రోజు అయితే నేను కొన్ని డైనోసార్స్ని అయితే టేమ్ చేయబోతున్నాను. సో వాటి కోసం నాకు కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. ఆల్రెడీ నా దగ్గర ఐటమ్స్ చాలా వరకు అయితే అన్లాక్స్ అయిపోయినాయి, ఎందుకంటే నా లెవెల్ 59 అనుకుంటా. సో నాకు చాలా ఐటమ్స్ అన్లాక్ అయినాయి. జస్ట్ నేను వాటిని క్రియేట్ చేసుకోవడానికి నాకు కొన్ని ఐటమ్స్ కావాలి, అండ్ డైనోన్ టైమ్ చేయడానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. సో ఫస్ట్ ఏదైనా ఐటమ్స్ అన్నింటిని అయితే ఒక బాక్స్లో పెట్టాలి. సో దానికోసం నేను ఫస్ట్ బాక్స్ క్రియేట్ చేయాలి. అండ్ మనకి ముందు ఒక డ్రాప్ లాగా ఏదో వస్తుంది అన్నట్టు. సో దాంట్లో మనకి ఏం దొరుకుతుందో అనేది కూడా చెక్ చేద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏరుకున్నాను, ఫైబర్ అవన్నీ కావాల్సింది. సో అవన్నీ తీసుకున్నాను. మనకి బెర్రీస్ అయితే చాలా యూజ్ ఉంటుంది ఇప్పుడు. సో వాటిని కూడా తీసుకున్నాను. సో ఫటాఫట్ అయితే మనం డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ మనకి ఏం దొరుకుతుందో దాన్ని చూసి అప్పుడు మనం డిసిజన్ తీసుకుందాం. కానీ అంతకంటే ముందైతే మనం డైనోన్ కూడా టేమ్ చేయాలి, అది కూడా మనం ముందు చేద్దాం. అండ్ నేను ఈరోజు కొత్త డైనోన్ కూడా టేమ్ చేశాను. అది నేను ఆ రోజు చేద్దాం అనుకున్నాను, కానీ వేరే లొకేషన్కి వెళ్ళే లోపే నేను చచ్చిపోయాను అనుకోండి, చాలా దారుణంగా చచ్చాను అనుకోండి, అది వేరే ముచ్చట. సో ఇలాంటి డైనోన్ కూడా నేను టేమ్ చేసుకున్నాను చాలా వరకు, ఎందుకంటే మనకి తాజ్ కావాలంటే వేరే దగ్గర లెంకోవాలి వస్తుంది. సో అందుకే నేనైతే అందరిని వేసి నా దగ్గర అయితే పెట్టుకున్నాను అన్నట్టు. అండ్ ఇవి ఈజీగా కూడా టేమ్ అయిపోతాయి అన్నట్టు. 2-3 బేరెస్లు పెట్టేసినామంటే ఈజీగా టేమ్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు మనకి వచ్చిన అప్డేట్లో కొంత డైనోసార్స్కి కలర్ స్కిన్ వచ్చింది కదా. సో షిట్. సో ఆ స్కిన్ ఉంది కదా, సో ఆ స్కిన్ని మనం అయితే చేసుకోవచ్చు. మళ్ళీ వాటిని టేమ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవి టేమ్ అవ్వలేకపోతున్నాయి, ఎందుకంటే అవి చాలా బాగున్నాయి అండ్ వాటికి లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఉత్తిపునాయని చచ్చిపోతున్నాయి అనుకోండి అది. సో ఇక్కడ నాకు డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ అయింది, బట్ నేనైతే రికవర్ చేసుకుంటున్నాను బెర్రీస్ తోటైతే. అండ్ ఇక్కడ ఐ థింక్ రికవర్ అవుతుంది కూడా. చాలా రిస్క్, నాకు వాటర్ వెళ్ళాలంటేనే రిస్క్ అనిపిస్తుంది. ఇంకా షార్క్ని ఎలా టైమ్ చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ టైమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. నేను మొన్న చూశాను దీంట్లో, అంటే ఖాళీ సమయంలో ఆడతాను కదా, చూశాను. అండ్ ఇంత లోపలికి వెళ్ళే లోపే ఇది చంపేసింది గైస్, చచ్చిపోయాను అనుకోండి. సరేనా, మన జర్నీ అయితే స్టార్ట్ చేయక తప్పదు కాబట్టి ఇప్పుడు కొంచెం మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎంత టైం అవుతుందో అస్సలు అర్థం కావట్లేదు, కానీ మనమైతే అటు సైడ్ వెళ్ళాలి. మనం డైనోని లెంకాలి, ఎగ్రే డైనో ఉంటుంది కదా, అది దాని పేరు నాకు పలకడానికి రావట్లేదు అనేసి దాన్ని అయితే ఇడిసబెట్టేశాను. నాకు పేరు పలకడానికి రాకపోతే నేను అంత రిస్క్ అనేది తీసుకోను, చెప్పాలి అనేసి. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ డైనో గురించి మాట్లాడుతున్నాను అనేది. సో ఆ డైనో అనేది నేను టేమ్ చేయబోతున్నాను ఈరోజు, అండ్ దాని మీద రైడ్ కూడా చేయబోతున్నాను. అండ్ దీన్ని నేను ఇక్కడ టేమ్ చేసుకుందాం అనుకుని చచ్చిపోయింది, అది పెట్టేసాను దాన్ని అయితే. సో ఇక్కడ ఏదో ఐటమ్స్ ఉన్నాయి, అదే నా ఐటమ్సే నేను ఏరుకోవాలి, ఎందుకంటే నా దగ్గర చాలా ముఖ్యమైన ఐటమ్స్ ఉన్నాయి. అండ్ దీన్ని నేను చంపేద్దాం అనుకున్నాను, కానీ ఇది నాకే డ్యామేజ్ ఇచ్చి వెళ్ళిపోయింది. చూడండి ఎంత హాఫ్ డ్యామేజ్ అయింది. అండ్ అస్సలు నాకు ఆర్క్ గురించి తెలీదు. ఈసారి నేనైతే దీనిలో చాలా నేర్చుకున్నాను. అది పారిపోయింది అక్కడికి, లేదంటే కుక్కను తరిమి కొట్టేదని దాన్ని అయితే. సో లెట్స్ గో, మన సెకండ్ ప్లేస్కి అయితే వెళ్దాం. అక్కడ మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో లెట్స్ గో, ఫటాఫట్ మన వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ నా పర్మనెంట్ హౌస్ కానీ టెంపరీ హౌస్, అటు సైడ్ ఏమో పర్మనెంట్ హౌస్. సో ఇక్కడ ఈ దాన్ని కూడా మనం టేమ్ చేసుకుందాం. ఇలాంటి వాటిని టేమ్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మనకి ఎక్కడ పడితే అక్కడ త్వరగా అయితే దొరకవి, ఈజీగా టేమ్ కూడా అయిపోతాయి. కాబట్టి నేనైతే టేమ్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నా. దొరికిన దగ్గరనే వీటి పేరు కూడా ఏం పెట్టట్లేదు, నేను జస్ట్ నార్మల్గా ఉంచేస్తున్నాను. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం. ఇక్కడ దీన్ని కూడా టైం చేసుకుందాం. జస్ట్ నెత్తి మీద ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది వీటికి, కానీ ఇది చచ్చిపోతుంది నా చేతులతోటి. సవలేదా, బతికే ఉంది, పర్లేదు. లెవెల్ 10 అంట ఇది. ఓకే, సో దీన్ని కూడా ఫటాఫట్ టైం చేసుకున్నాను. బట్ నా దగ్గర బేరీస్ లేకపోతే దీని దగ్గర నుంచి కొన్ని బేరీస్ అయితే తీసుకున్నాను నేనైతే. ఓకే, సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నేను ఆ డైనోని కూడా లెంకాలి, పారాడౌన్ని. దాని సంథింగ్ పేరు ఇట్లానే ఉంటుంది, నాకు కూడా తెలీదు. సో నేను రైట్ పలుకుతున్నాను, రాంగ్ పలుకుతున్నాను నాకు తెలియదు, కానీ ఆ డైనోని అయితే లెంకుతున్నాను నేను. ఆ డైనో దొరకంగానే దాన్ని అయితే టేమ్ చేసుకుందాం. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం మన ప్లేస్ దిక్కు. అండ్ ఇట్ సైడే మనకి ఎక్కువ అలాంటి డైనోస్ అయితే కనిపిస్తాయి, కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఆ డైనోని మనం టేమ్ చేసుకున్నామంటే ఆ డైనోతో అయితే మనం చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు ఈజీగా.
అండ్ మనకి క్రిస్టల్ అని కూడా ఒక ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ మనకి వెరీ నీడ్ ఉంటుంది. ఎందుకంటే దాంతో కొన్ని ఐటమ్స్ అనేది నేను క్రియేట్ చేసుకోవాల్సింది. అండ్ అవి నాకు పైన గుట్టల పైన దొరుకుతాయి. సో నాకు దాని హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నేనైతే ఫటాఫట్ ఇట్ సైడ్ అయితే వచ్చేసాను అన్నట్టు. అండ్ నా లెవెల్ అప్ కూడా ఈజీగా అయిపోతుంది. నేను ఇల్లు కట్టేటప్పుడే నా లెవెల్ అప్ అనేది చాలా స్పీడ్గా అయితే పెరిగింది. మీరు కూడా నార్మల్గా మీ లెవెల్ని పెంచుకోవాలని అంటే మీరు ఒక హౌస్ని అయితే కట్టండి. ఈజీగా లెవెల్ అప్ అయితే అయిపోతుందని నా నమ్మకం. సో దీన్ని టేమ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఇది టేమ్ అవ్వలేదు. సరేలే అనేసి ఇడ్సా పెట్టేశాను. అండ్ ఇట్ సైడ్ నేను దేన్నంటే సంథింగ్ బాలాని క్రియేట్ చేసుకున్నాను. అండ్ నాకు ఇక్కడ ఒక ఎగ్ అనేది దొరికింది. ఇది ఎవరిదో నాకు తెలియలేదు కానీ పికప్ అయితే చేసుకున్నాను. అండ్ ఇట్ సైడ్ అయితే వచ్చేసాను. అండ్ అట్ సైడ్ ఫైట్ జరుగుతుంది. దాన్ని ఇడ్సా పెట్టేశాను. అండ్ నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంతలోనే ఈ మాన్స్టర్ వచ్చి నన్ను కొట్టే. సరేలే అనేసి దీంతో ఏగాను నేను ఇందాక. చూడండి ఇది చూడండి, ఇది మన మీద అయితే ఒక లిక్విడ్ అనేది స్ప్రెడ్ చేస్తుంది. దీంతో కొడితే ఈజీగా దీనికి డ్యామేజ్ అనేది తాకుతుంది. ఓ షిట్, నేను బ్యాక్ సైడ్ వెళ్ళాల్సింది. పర్లేదు, అయినా నేను దీన్ని అయితే చంపేశాను. ఇది లెవెల్ 18 ఉండే, బట్ దీన్ని ఈజీగా అయితే నేను చంపేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ నాకు డ్యామేజ్ చాలా ఎక్కువైంది కాబట్టి నేను రికవరింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ దగ్గర మనకి ట్యాచ్ అవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి తీసుకుంటున్నాను. సో మీట్ కోసం నాకైతే కావాలి కట్టెలు నా దగ్గర లేవు కాబట్టి నేనైతే కట్టెల్ని లెంకాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే లింకేస్తాం. అండ్ ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మరోసారి చెప్తున్నాను. సో ఇట్ సైడ్ నేను మళ్ళీ వచ్చేసాను. కానీ ఏంటంటే నేను క్యాంప్ ఫైర్ని ప్యాక్ చేసేసాను అన్నట్టు, పికప్ చేసుకున్న ప్యాక్ చేసేసాను. సో దీనిలో ఐటమ్ అనేది తీసుకొని మళ్ళీ అయితే రీక్రియేట్ చేసేద్దాం. సో ఇక్కడ దీన్ని తీసుకున్నాను. ఇక్కడ మనకి మీట్ పెట్టాను కదా, అది ఫిష్ మీట్. సో ఆ మీట్ని అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ని అయితే క్రియేట్ చేయాలి. నా దగ్గర ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే, లెట్స్ గో, మనం ఇట్ సైడ్ అయితే పెట్టేద్దాం. అండ్ దీన్ని టేమ్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది దీంతో. కానీ ఇది టేమ్ అవ్వడం కొంచెం కష్టం. దానికి ఏం కావాలో అనేది ఏం కావాలో అనేది మనకు తెలీదు. సో ఓకే, సో మనమైతే ఇక్కడ దీన్ని ప్లేస్ చేద్దాం. అండ్ దీంట్లో మనం కొన్ని ఫుడ్స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దీన్ని పెట్టేశాను ఫుడ్స్ని. ఇక్కడ అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. సరేలే, అవంతా మనకెందుకు. సో నేనైతే దీనిలో కొన్ని ఫుడ్స్ అయితే పెట్టేశాను. అండ్ కొన్ని కుక్స్ అయినాయి కాబట్టి నేనైతే తినేసాను. ఓకే, 3 అయితే కుక్ అయినాయి. ఇప్పుడు మనం మన డైనోని లింకడానికి వెళ్ళాలి. ఎందుకంటే నేను దాన్ని టేమ్ చేసుకుంటేనే వేరే డైనోని కూడా టేమ్ చేసుకోగలుగుతా. సో నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది అయిపోయాను. అండ్ ఇట్ సైడ్ వాటర్ తాగడానికి ప్రయత్నించాను కానీ వాటర్ ఫుల్లే ఉండే. సో ఇట్సా పెట్టేసాను నేనైతే ఇక్కడ. అండ్ ఇక్కడ మనము నేను మీకు చూపిస్తాను. ఇక్కడ షార్ప్ అనేది ఉంటుంది. ఆ షార్ప్ అనేది ఎట్లా నిల్చుందంటే పైన అట్లా నిల్చుంది. దాన్ని నేను టేమ్ అనేది ఏదో నాటి చేస్తాను. చూడండి, అక్కడ చూడండి, ఇది షార్పే. సో నేను అటు సైడ్ వెళ్ళంగానే నేను వెనకాల పడింది. నేనైతే పారిపోయాను అక్కడ నుంచి. అండ్ నాకు ముందు ఏం కనిపించట్లేదు, కానీ నాకు మళ్ళీ డైనో కనిపించింది. సో దీన్ని నేను టేమ్ చేసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ దీన్ని నేను అన్కాన్షియస్ అయ్యేంత వరకు అయితే కొట్టాను అన్నట్టు, ఆల్రెడీ అయిపోయింది కూడా. సో నేనైతే దీన్ని టేమ్ చేయాలి అనుకున్న తర్వాత దీని బాల్ అయితే తీసేసాను నేను. అండ్ దీన్ని టేమ్ చేయాలంటే మనం దీనికి రీకవరీకి ఫుడ్ అనేది చేయాలి. 1 అవర్ నుంచి 1 అవర్ కాదు కానీ హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను, రావట్లేదు. తిక్క లేచింది. నేను దీన్ని ఫినిష్ చేసేసాను నేనైతే. సో ఫైనల్గా ఇది అయితే అయిపోయింది. నేను ఇప్పుడు వేరేది లెంకోవాల్సి వస్తుంది. సో ఇవి ఇద్దరైతే నాతో ఉన్నారు, నేను టేమ్ చేసిన డైనో అన్నట్టు. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. వేరే డైనోని అయితే ఇప్పుడు లెంకాలి, ఎందుకంటే అది చచ్చిపోయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే నేను మన పర్మనెంట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే అటువైపు ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ నా ఒక హోపు. సో ఇట్ సైడ్ నేను మనకి ఒక మందు వస్తుంది కదా, అంటే మనకి టేమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అది ట్రై చేశాను, అది మనకి ఇవి 2 ఐటమ్స్ తోటి అవుతుంది అనేసి, బట్ అది అవ్వలేదు. చూపిస్తాను మీకు అదేంటి, దాని పేరు కూడా నాకు రావట్లేదు. కానీ అది నేను చేసుకోవాలంటే ఎలానో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే బెర్రీస్, పర్పుల్ బెర్రీస్ అయితే పెట్టాను, కానీ నాకు బ్లాక్ బెర్రీస్ కావాల్సింది. సో అవి కూడా పెట్టేశాను. తర్వాత కాసేపు దీంతో తనలాడాను, అది ఎట్లా అవుతుంది అనేసి. తర్వాత నేను దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అప్పుడు అనేది వచ్చింది ఇదైతే. సో దీనికంటూ 10 to 20 minutes అయితే పట్టాయి అన్నట్టు ఇదంతా అర్థం చేసుకోవడానికి. సో ఫైనల్గా అది కూడా క్రాఫ్ట్ చేసుకున్నాను కాబట్టి అది మనకి టేమింగ్కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఆ మందు అనేది. అండ్ దాంతో మనము అదే బాణం ఉంటుంది కదా, బాణానికి కూడా వేసి వేరే డైనో మీద వదిలితే అది త్వరగా అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంది అన్నట్టు.
సో లెట్స్ గో. ఇక్కడ పైన ఎవరో ఉన్నట్టున్నారు, అదే మనకి అదే డైనో ఉన్నట్టుంది. సో అక్కడ ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఐ హోప్ నేను దాన్ని టైం చేయగలను అనుకుంటున్నాను. సో దాన్నే చేయాలి అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. చూడండి అటు సైడ్ ఉంది. సో ఇది కిందికి వచ్చేంత వరకు నేనైతే ఇక్కడే వెయిట్ చేయక తప్పదు. సో అప్పటి వరకు మనమైతే అటు సైడ్ వెళ్ళి చెక్ చేద్దాం. వాటర్ నుంచి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి ఇవైతే. సో వీటిని అయితే ఇడిసపెడదాం ఇప్పుడు, మనకెందుకు అవన్నీ. సో ఇక్కడ కొంచెం ఫుడ్ తిన్నాను, దాన్ని వెయిట్ చేశాను కానీ అదైతే రావడం లేదు. సరేలే ముందు ఏదైనా ఉందేమో అనేసి చూశాను, అక్కడ కూడా ఏం లేదు. అండ్ ఈ పెద్ద ఇక్కడ నా సమాధి దొరికితే దీంట్లో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఏరుకున్నాను. అండ్ ఇటు సైడ్ నాకు ఇది ఏదో కొత్తగా అనిపించింది, ఇదేందో నాకు తెలీదు. ఐ థింక్ సో దీన్ని కూడా మనం టైం చేసుకోవచ్చు. దీంతో నేను ఫైట్కి వెళ్తే ఇది నన్ను కూడా కొడుతుంది, కానీ నాకు డ్యామేజ్ అనేది కొంచెం అవుతుంది, దీనికి అనేది ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని టైం చేసుకుందాం అనుకున్నాను కానీ ఇది చచ్చిపోయింది. సరేలే అనేసి ఎడసబెట్టేసా. సో అటు సైడ్ ఒక డైనో ఉంది, ఇక్కడ కూడా పెర్మనెంట్ డైనో అయితే ఉంది. సో దీన్ని నేను టైం చేసుకోవాలంటే ఇది కిందికి రావాలరా నాయన. సో కాసేపు దాకైతే నేను ఇక్కడే వెయిట్ చేశాను. అండ్ అటు సైడ్ కూడా మనకి ఒక డైనో అనేది ఉంది చూడండి. దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. ఐ థింక్ సో దీంట్లో ఉన్న ప్రతిదీ డైనోనే ఒక రకంగా అయితే. కొన్ని వర్డ్స్ డైనో ఉంటుంది, కొన్ని యానిమల్స్లో ఉంటాయి అంతే. సో ఓకే అది కిందికి వస్తుందేమో అనుకునేది, ఇదేదేమో నాతోటి పోరాడుతుంది కానీ ఇది పోరాటంలో గెలవలేకపోయింది. ఓకే సో ఫైనల్గా ఇది కిందికి వచ్చేసింది గైస్. అండ్ దీన్ని టైం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఓకే ఇది అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే నింపేసేయాలన్నట్టు. అండ్ ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను దీన్ని ఎలా టైం చేసుకోవాలి. ఫస్ట్ దీని హెల్త్కి మనం వెళ్తాం కదా, మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. ఇది అన్కాన్షియస్కి రావడానికి ఏమి ఇవ్వాలి అండ్ దీనికి రికవరింగ్కి ఏం కావాలి అనేది మనకు కనిపిస్తుంది. సో మనం అదంతా చేసినామంటే ఈజీగా అయిపోతుంది. సో నేను ఇక్కడ నేమ్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేమ్స్ వల్ల అంత పెద్ద ప్రాఫిట్ ఏం ఉండదు, కాకపోతే మంచిగా ఉంటుంది అంతే. సో నా దగ్గర అయితే దీన్ని సాడ్లీన్ సంథింగ్ అదే రైడ్ చేయడానికి ఒకటి ఉంటుంది కదా ఐటమ్, సో అదైతే నా దగ్గర ఉంది. దానికోసం మనకి సపరేట్ ఒక ఐటమ్ అయితే కావాలి. మీరు దీని సపరేట్ టైమింగ్ వీడియో ఆల్ ఐటమ్తో పాటు తీయాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, నేను దాన్ని సపరేట్ వీడియో అయితే తీసేస్తాను ఎలా టైం చేయాలి అనేది. అండ్ ఇక్కడ నాకు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. సో నేను ఎగరడం అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్లో ఏం అర్థం కావట్లేదు దీన్ని అసలు నేను ఎలా ఎగరాలి అనేసి. సో కాసేపు దాకైతే నేను ట్రై చేస్తూ ఉన్నాను, నేనే ఏదో మిస్ చేస్తున్నానా లేదా ఇది టైమింగ్ తప్పైందా అనేసి. తర్వాత నాకు తెలిసింది దీంట్లో వెయిట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని అయితే తీసేసిన. సో దీని లెవెల్ అప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎగరడానికి సిద్ధంగా అయితే ఉందన్నట్టు. సో నాకే దాన్ని యూజ్ చేయడం రావట్లేదు, కానీ ఫైనల్గా నేను దీన్ని యూజ్ చేసుకోగలిగాను, ఎగరగలిగాను. అండ్ ఇది నాకు వచ్చేసింది ఆల్రెడీ. సో చూసారు కదా. ఓ షెట్ అరే ఇట్లా తోచేసేది ఇది నాకు అర్థం కాదు. సరేలే అనేసి మళ్ళీ అయితే ట్రై చేశాను. అండ్ ఇప్పుడు అయితే నాకు ఆల్రెడీ రైడింగ్ చేయడం వచ్చేసింది. అండ్ దీనికోసం కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను, లైక్ బెర్రీస్ అవన్నీ కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా మనం దీని మీద అయితే రైడ్ చేయొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం రైడింగ్ అనేది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇక్కడే నేను ఇంకో డైనోని కూడా టైం చేయబోతున్నాను. సో ఆ డైనోని నేను లాస్ట్ టైం చేద్దాం అనుకున్నాను, కానీ అది పారిపోయింది. మీరు అలాంటి ఆ వీడియో ఇంకా చూడకపోతే దీని ప్లేలిస్టే మీకు ఇచ్చేస్తాను, మొత్తం ఫస్ట్ నుంచి చూడండి ఆ వీడియోస్. అసలు నాకు ఏది కూడా రాదు, కానీ నేను ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను దీంట్లో అయితే. మీరు కూడా చేసుకోండి నన్ను చూసి. సో ఓకే సో అటు సైడ్ మనకి కొత్త డైనోస్ అయితే కనిపించారు. సో అందుకే నేను ఇక్కడికి రావడానికి నేను దీన్ని టైం చేసుకున్నాను. సో ఇక్కడ నేను టైం చేయబోతున్న డైనో పేరు ఏంటంటే, సో ఆ డైనో అనేది మనకి ఇక్కడే దొరుకుతుంది. అండ్ దాని పేరు అనేది మనకి ఫియోమియా అని పేరు ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంది వీటి పేరు, డైనోసార్ పేర్స్ అయితే నాకు పలకడానికే రావట్లేదు. బట్ ఏం చేయాలి చెప్తా, పలకకపోతే ఇక గేమ్ అనంతా ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఇక్కడ నేను దాన్ని చాలా అనేది లెంగడం అయితే స్టార్ట్ చేశాను, బట్ నాకు దొరకలేదు. సరేలే అనేసి కిందికి దిగి అటు కొంచెం సేపు చూస్తే దొరుకుతుందేమో అనేసి చూశాను. అండ్ ఇటు సైడ్ ఇదేదో కొత్తగా విచిత్రంగా ఉంది, అండ్ ఇది ఏందో నాకు కూడా అర్థం కాలేదు. సరేలే అనేసి మనమైతే ముందుకెళ్ళి చెక్ చేద్దామని అనుకున్నాను. అండ్ అటు సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ నాకు అటు సైడ్ ఇంకొకటి కూడా కనిపించింది. ఏంటంటే స్నేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మీరు ఇంకా చూడలేదేమో దాన్ని. అండ్ ఇది నాకు ఇక్కడ దొరికేసింది, ఫిలోమియా అని పేరు ఏదో ఉండే మనకి. సో ఇదైతే దొరికేసింది కాబట్టి దీన్ని అయితే స్టాప్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని టేమ్ చేయబోతున్నాను. ఈ విధంగా అయితే నేను దీన్ని టేమ్ చేశాను. బాల్ ఇస్తే మనకి సరిపోతుంది, చిక్కుకుంది కాబట్టి ఇప్పుడు దీన్ని జస్ట్ డ్యామేజ్ ఇస్తే అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇది అన్కాన్షియస్ వెళ్ళేంత వరకు సేమ్ ప్రాసెస్ చేయాలి మనము. అండ్ దీంట్లో మనకు కొన్ని బేరీస్ అయితే పెట్టాలన్నట్టు. ఆల్రెడీ ఈ విషయం మనకి తెలిసిందే.
సో ఫటాఫట్ నేనైతే దీన్ని టేమ్ అనేది చేసుకున్నాను అండ్ ఈజీగా టేమ్ కూడా అయిపోయింది. అండ్ దీని పేరు నేను పెట్టాను పర్పుల్ అనేది, ఎందుకంటే ఇది పర్పుల్గా ఉంది కాబట్టి. నాకు అంత యూనిక్ పేరు పెట్టడం అయితే రాదు. మీకు యూనిక్స్ పేరు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. సో ఇప్పుడు నేను ఈ డైనోని అయితే మన హోమ్కి అయితే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకేం పని లేదు అండ్ ఇక్కడ నా హౌస్ కూడా లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు నాకు ఈ డైనో దొరికింది కాబట్టి నేను ఇక్కడ హౌస్ని కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హౌస్ క్రియేట్ చేయాలా లేదా అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఒకసారి. సో నేనైతే ఇప్పుడు నా పాత బేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అది అక్కడే స్ట్రక్ అయిపోయింది. సరేలే అనేసి నేను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి అయితే టైం పట్టింది. ఇట్లా స్టక్ అయిపోయి నా డైనోస్ నాకు చాలా చిరాగ్గా ఉండింది. తోసుకుంటా రావాలి నాయన, అట్లా చేస్తే ఎట్లా చెప్పండి. సరేలే అనేసి నేను ఇక్కడ వచ్చేసి దీన్ని చంపేసింది ఆల్రెడీ. దాంతో గెలుపుకుంటే అట్లనే చంపేస్తుంది అది. ఆ డైనోకి తెలీదు. సో ఇప్పుడు ఇది అక్కడే చిక్కుకోపోయింది. అది అక్కడ చిక్కుకుంటే ఇది ఇక్కడ చిక్కుకుంటుంది. చాలా చాలా చిరాకులు వేస్తుంది, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను తెలుసా మీకు. సో ఇక్కడ నేను ఇది దీంతో అయితే కొట్టడం స్టార్ట్ చేశాను, కానీ అది అక్కడే స్ట్రక్ అయిపోయింది. సరేనా అనేసి అటు సైడ్ నుంచి కొట్టడం స్టార్ట్ చేశాను. ఓకే, ఐ థింక్ ఓకే ఫైనల్గా ఇప్పుడు వచ్చిందిరా నాయన. అది కూడా అక్కడ స్ట్రక్ అయిపోతే నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయేదాన్ని. సో ఇప్పుడు మనం ఈజీగా రైడ్ చేసుకుంటే అయితే ఫటాఫట్ మనం బేస్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఆగకుండా నా వెనకాలనే రా పర్పుల్ అమ్మ. సో ఐ థింక్ సో వస్తుంది కావచ్చు. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్దాం. ఓకే చలో 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 చలో. అండ్ ఇంకా పెద్ద డైనోని కూడా ఏదో నాడైతే టైం చేస్తాను, కానీ దీన్ని టైం చేయాలంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి. మన దగ్గర పవర్ఫుల్ అన్ని థింగ్స్ అనేది ఉండాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్దాం మన హౌస్కి. అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది దీని మీద రైడ్ చేయాలంటే. నేను దీంట్లో స్పీడ్ పెట్టాను కానీ ఇది చాలా స్లో మోషన్. సో మీరు అంతా దాన్ని ఫటాఫట్ టైం చేసుకోకండి. కానీ ఇది చాలా హైట్కి కూడా ఎగరగలుగుతుంది. సో మనం అక్కడ కనిపిస్తుంది కదా, అదేదో ఇల్లులాగా మెరుస్తుంది, దాని పేరు నాకు తెలియదు, కానీ అక్కడ కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది. సో సరేలే అనేసి మన డైనోని టైం చేసాం కదా, ఆ డైనో ఎక్కడో ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనమే తీసుకురావాలనేసి మళ్ళీ నేనైతే రివర్స్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు దాన్ని తీసుకురావాలి. అది ఎక్కడ చిక్కుకుందో ఏమో కనిపించట్లేదు. హైట్ నుంచి చూస్తే త్వరగా కనిపిస్తుందేమో అనేసి నేనైతే దీని మీద మళ్ళీ ఎక్కి చూడడం అయితే మొదలుపెట్టాను. పర్పుల్ అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇక్కడ చిక్కుకున్నావు నువ్వు నన్ను సేవ్ చేయాలంటే నువ్వే చిక్కుకుంటున్నావు. సో అమ్మ ఇక్కడే చిక్కుకుంది. సో అమ్మ ఇక్కడ నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ రావాలమ్మా. సో అక్కడ ఆ రాళ్ళ దగ్గర చిక్కుకుంది మన అక్క అయితే. ఈ విధంగా ఇక్కడైతే తీసాను నేను. అండ్ ఫైనల్గా నేను వీటిని టేమ్ అయితే చేసుకున్నాను. వీటి కోసం అయితే నేను చాలా కష్టపడ్డా. మీకోసం మీకు ఇది 20 minutes వీడియో పెట్టాను, కానీ ఇది నిజంగా చెప్పాలంటే 1 hour వీడియో అయింది అదంతా నేను చేసేంత వరకు. సో ఫైనల్గా నేను దీన్ని అయితే టేమ్ చేసుకున్నాను. ఆల్రెడీ మన అక్క వస్తుంది కాబట్టి దీన్ని నేను ఇక్కడే పెట్టేస్తాను. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే మనం టేమ్ చేసిన డైనో ఒక్కసారి కొట్టుకొని చచ్చిపోతాయి. అదొక వేరే పంచాయతీ. వాటిని ఆపలేం కూడా. సో అది చాలా కష్టమైనది. దానికి ఏమైనా ఉపాయం ఉంటే నాకు ఒకసారి చెప్పండి. అండ్ ఇది ఇక్కడ చిక్కుకుంటే నేను బయటికి ఎలా వస్తానో ఏందో. సో ఇక్కడ దీన్ని లెవెల్ అప్ అయిపోయింది. సో లెవెల్ అప్ అయితే చేసేసాను, బట్ నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. సో ఇప్పుడు నేను బయట నుంచి అయితే వెళ్ళాలన్నట్టు. సో లెట్స్ గో, ఫటాఫట్ నెక్కి పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ దీన్ని ఇక్కడే పెట్టేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోద్దు గైడ్స్. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయండి. సో ఫైనల్ వీడియో నాది ఇది అన్నట్టు. దాన్ని టేమ్ చేసుకున్నాను అండ్ మనం రైడ్ కూడా చేసాం. కాకపోతే మనమైతే కొత్త డైనో మీద రైడ్ అనేది చేయలేదు. దాంట్లో మనం వచ్చే వీడియోలో తీద్దాం. అండ్ బై బై టాటా నమస్తే. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై టాటా.